ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మరొక మారు మిమ్మందరినీ క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, యుద్ధములు ఎలా సంభవించును, యుద్ధములు ఎలా ఆగుతాయి అన్న అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఇప్పుడు అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక దేశం ఇంకొక దేశంపై యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలానే మన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిపై యుద్ధములు కొనసాగిస్తూ ఉంటాడు. కుటుంబాలను పరిశీలన చేస్తే అనేక కుటుంబాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అక్క తమ్ముళ్ళ మధ్య యుద్ధం, అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం, భార్య భర్తల మధ్య యుద్ధం, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? యుద్ధాలు ఎలా సంభవిస్తున్నాయి? యుద్ధాలు ఆగాలంటే మనం ఏం చేయాలో ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మీ మధ్య ఇన్ని యుద్ధములు పొట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండు సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యుద్ధములు సంభవించటకు కారణము వ్యామోహములు. శారీరక వ్యామోహములు ఎక్కడ ఉంటాయో అక్కడ యుద్ధములు సంభవిస్తాయి. నిజమే, ధన వ్యామోహం, వస్తు వ్యామోహం, అధికార వ్యామోహాలు ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధం జరుగుతున్నట్లు పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో గొప్ప రాజు అయిన ఆహాబుకు ఒక చిన్న పేద కుటుంబమైన నాబోతుకు మధ్య యుద్ధం జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న ద్రాక్ష తోట కోసం. నాబోతు అనే ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవానికి ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఎంతో అందంగా తాను సాగు చేస్తూ బ్రతుకుతున్నాడు. ఆహాబు అనే రాజుకు ఈ చిన్న తోట మీద కన్నుబడింది. ఆహాబు అనే రాజుకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో పొలాలు ఉన్నాయి. కానీ అతడు కాంక్షిస్తున్నాడు ఈ యొక్క చిన్న పొలము, నాబోతు చిన్న పొలం కోసం. నాబోతును అడుగుతున్నాడు, ఇదిగో ఈ పొలాన్ని నాకు ఇవ్వు, ఈ పొలంను తీసుకొని నీకు ఇంతకంటే ఎక్కువ పొలంను ఇచ్చేదను. కానీ నాబోతు అన్నాడు, ఇది మా డాడీ సంపాదించినది, నా పిత్రార్జితము ఈ నేల, దీన్ని నీవు అడగకూడదు, నేను దీన్ని ఇవ్వను అని చెప్తున్నాడు. ఈ చిన్న నేల కోసం ఆహాబు రాజు ఈ నాబోతు మీద యుద్ధం చేశాడు. యుద్ధం జరగడానికి కారణం ఏమిటి? ఈ యొక్క ధన వ్యామోహము, వస్తు వ్యామోహము. ఇక్కడ పొలము అనే వ్యామోహము ద్వారా మన ఆహాబుకు మరియు నాబోతుకు యుద్ధం జరుగుతుంది. ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతుందంటే కారణం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒక చిన్న పొలం కోసం అన్నకి 10 గుంటలు రావాలి, తమ్ముడికి రావట్లేదు. దానికోసం యుద్ధాలు, కోట్లకెక్కి యుద్ధాలు చేస్తున్నావు. నీవు కూడా ఆ కోవలో ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకో. యూదా ఇస్కారియోతు జీవితాన్ని మీరు చూడండి. ఆ యూదా ఇస్కారియోతు ఎందుకు చెడుకు మరియు మంచికి మధ్య యుద్ధం చేస్తున్నాడు? దానికి కారణం ధన వ్యామోహం. కోసం యేసుక్రీస్తునే ఆయన అమ్మివేసి ఆయన చెడుతో కలిసిపోతున్నాడు, యుద్ధంలో పాల్గొంటున్నాడు. నీ జీవితంలో కూడా మంచి చెడుల మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రియ సోదరుడా సోదరి, నువ్వు మంచి వైపు ఉంటే యుద్ధంలో ఆగిపోతావు. కానీ చెడు వైపు ఉంటే, వ్యామోహాలలో ఉంటే, ధన వ్యామోహంలో, వస్తు వ్యామోహంలో మరియు అధికార వ్యామోహంలో నీవు ఉన్నట్లయితే యుద్ధములు సంభవించును. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలలో మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్న వాటిని
ప్రేమింపకుడు. ఎవరైనా దీన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకంలో ఉన్నది శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, శరీరం నందలి అహంభావము. అనగా శారీరక వ్యామోహం ఉన్న చోట యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక పేపర్ ఆర్టికల్ని నేను చూస్తూ ఉన్నాను. ఇద్దరు పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. ఒక అక్క, ఒక తమ్ముడు టీవీ చూస్తుండగా అక్క కార్టూన్ ఛానల్ చూడాలని ఆశపడుతుంది. కానీ చిన్నవాడు తమ్ముడు ఐపీఎల్ మ్యాచ్ చూడాలని ఆశపడుతున్నారు. రిమోట్ కోసం అక్క తమ్ముడిని అడుగుతుంది, నీవు ఐపీఎల్ ఛానల్ చూస్తున్నా, నేను కార్టూన్ ఛానల్ చూడాలి, రిమోట్ ఇవ్వు అని అడుగుతుంది. కానీ అక్క ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఒకరి మధ్య యుద్ధం జరుగుతుంది. చూడండి, దృష్టి వ్యామోహము, కళ్ళలో ఉన్న వ్యామోహము. నేను ఐపీఎల్ ఛానల్ చూడాలని తమ్ముడు, అక్క నీ కార్టూన్ ఛానల్ చూడాలనే ఉద్దేశంతో ఒక రిమోట్ కోసం యుద్ధం ప్రారంభమైంది. వారిద్దరు యుద్ధం చేయగా తమ్ముడు అక్కను మీద పడి అక్కను చంపుతున్నాడు. చూడండి ప్రియ బిడ్డలారా, చిన్న వ్యామోహం కోసం, చిన్న వాటి కోసం విలువైన దానిని మనం కోల్పోతున్నాం. శారీరక వ్యామోహం, దృష్టి వ్యామోహం మరియు జీవితం అందలి అహంభావం వలన యుద్ధాలు జరుగుతాయి. బంగారం మీద ఆశ భర్త మీద గొడవ పెట్టేలాగా చేస్తుంది. మా భార్య భర్తల మధ్యలో బంగారం ఆశ ఉన్నప్పుడు ఆ భార్యకు బంగారం కావాలి, స్తోమత భర్త దగ్గర లేదు. అటువంటి సందర్భంలో భర్తను పోరు పెడుతూ యుద్ధం చేస్తుంది భార్య. అదేవిధంగా ఫ్లాట్స్ మీద ఉన్న ఆశ, లేకపోతే భూముల మీద ఉన్న ఆశ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది. ఇవన్నీ ఉదాహరణల ద్వారా ఆహాబు రాజు, నాబోతు వారి మధ్య యుద్ధం జరగడానికి కారణం వ్యామోహం. నీలో కూడా శారీరక వ్యామోహాలు ఉన్నట్లయితే, లేకపోతే ధన వ్యామోహం ఉన్నట్లయితే, లేకపోతే అధికార వ్యామోహం ఉన్నట్లయితే యుద్ధంనకు దారితీస్తాయి. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, యుద్ధం చేయకు, ఈ వ్యామోహాలను విడిచిపెట్టు. రెండవది, యుద్ధం జరుగుటకు కారణాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, దేవుడు అహంకారులను ఎదిరించును. యుద్ధం జరగడానికి రెండవ కారణం ఏంటిదంట అంటే అహంకారము, లేకపోతే గర్వము అని చెప్పవచ్చు. గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధములు ప్రారంభమవుతాయి. నేనే గొప్ప అని కాలర్ ఎగరేసిన చోట యుద్ధములకు దారితీస్తుంది. కానీ యుద్ధములు జరగకుండా ఉండాలంటే, శాంతితో ఉండాలంటే వినయం ఉండాలి. గర్వము మనం చూసినట్లయితే పరలోకములో యుద్ధం జరిగేలాగా చేస్తుంది. లూసిఫర్ అనే ఒక దేవదూత గర్వం వల్ల దేవుణ్ణి ఎదురిస్తుంది. దేవుని నేనెందుకు ఆరాధించాలి, నేను గొప్పవాణ్ణి కదా అని గర్వముతో దేవుని మీదే తిరగబడేలా చేసింది. గర్వం లూసిఫర్ను దేవుని ఎదిరించేలాగా చేసి యుద్ధానికి దారితీస్తుంది. దేవదూతలు మరియు లూసిఫర్ జరిగిన యుద్ధం కారణం గర్వం వల్ల. ఫలితంగా ఏం జరుగుతుంది? గర్వపడిన సైతానుడు అదో పాతాళ లోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన పాతాళ లోకానికి పడద్రోయబడుతున్నాడు. కాబట్టి ప్రియ సోదర సోదరి, గర్వం ఎక్కడ ఉంటే, నేనే గొప్ప అనే అహంకారం ఎక్కడ ఉంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి. నిర్గమ కాండము 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఫారో రాజు గర్వం. ఆయన అంటున్నాడు, యావే దేవుణ్ణి ఎవరా యావే, ఆయన మాటకు తలయొగ్గి నేను ఇజ్రాయేలు ప్రజలను పంపించవలేనా? దేవుడన్నే ఆయన ఎవరు అని ప్రశ్నించి తన గర్వాన్ని ప్రదర్శించాడు. గర్వంతో ఉన్నాడు. ఫలితంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫారో రాజు యొక్క రాజ్యం సముద్రపు పాలవుతుంది. అప్పుడు ప్రారంభమైంది. గర్వంతో ఉన్న ఫారో రాజు మీద దేవుడు యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం దేని ద్వారా? 10 అరిష్టముల ద్వారా యుద్ధం చేసి ఈ ఫారో రాజ్యాన్ని సముద్ర పాలు చేస్తున్నాడు. ప్రియ సోదర సోదరి, నీలో కూడా గర్వం ఉంటే నీవు దేవునితో పోరాడాల్సిన సమయం వస్తుంది. యుద్ధం మీ కుటుంబంలోకి వస్తుంది. నీ కుటుంబంలో గర్వం ఉందా? నేనే గొప్ప, నా కుటుంబమే గొప్ప అని నువ్వు అనుకుంటున్నావా? అయితే మీ కుటుంబంలో యుద్ధం తప్పదు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ నాశనము ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, గర్వాత్మునికి నాశనం తప్పదు, కానీ
వినయము గౌరవం తెచ్చును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తే గర్వం పతనానికి నాంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యుద్ధం జరగడానికి రెండవ కారణం ఏంటంటే గర్వం, అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఇక మూడవ కారణం, యుద్ధం జరగడానికి మూడవ కారణం ఏంటంటే అసూయ లేకపోతే స్వార్థం. అసూయ పనులు, స్వార్థ పనులు ఎక్కడ ఉంటాయో అక్కడ తప్పకుండా యుద్ధం జరుగుతాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉండునో అచ్చట అలుజడియు సర్వ విధములగు నీచ కార్యములు ఉండును. వాక్యం ఏం సెలవిస్తుందంటే అసూయ ఎక్కడ ఉంటుందో, స్వార్థపరత్వము, నా పనులే జరగాలనే స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధాలు, అలజడి సంభవించును. మనకు తెలుసు ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి యుద్ధం జరుగుతుంది కాయీను హేబేలు మధ్య. కాయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి కానుకలు అర్పిస్తున్నారు. హేబేలు కానుక ప్రభువును సంతృప్తి పరిచింది, కాయీను కానుక ప్రభువును సంతృప్తి పరచలేదు. అప్పుడు కాయీను అసూయతో ఏం చేస్తున్నాడు, హేబేలు మీద యుద్ధం చేసి అసూయ గలవాడై యుద్ధానికి నాంది పలికి సొంత తమ్మున్నే చంపేస్తున్నాడు. అసూయ వల్ల ఇక్కడ కాయీను హేబేలుపై యుద్ధం చేస్తున్నాడు. మనకు తెలుసు అసూయ వల్లనే మా హేరోదు రాజు యేసు ప్రభువును చంపాలని ఆశపడుతున్నాడు. చిన్న చిన్న పిల్లలందరినీ, 2 సంవత్సరాలు అంతకంటే లోపున్న పిల్లలందరినీ హేరోదు రాజు పంపిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మీద ఉన్న అసూయ వలన. కాబట్టి స్వార్థముతో చేసిన పని, అసూయతో చేసే పని వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి 3 కారణాలు మనం చూస్తున్నాం. యుద్ధాలు సంభవిస్తున్నాయంటే 3 కారణాలు. మొదటిది, ఎక్కడైతే శారీరక వ్యామోహాలు ఉంటాయో అక్కడ యుద్ధాలు సంభవిస్తాయి. గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధాలు సంభవిస్తాయి. అదేవిధంగా అసూయ, స్వార్థపరత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధాలు సంభవిస్తాయి. మరి యుద్ధాలు ఆగాలంటే మనం ఏం చేయాలి అంటే, ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, యుద్ధం ఆగాలంటే ప్రార్థనలు చేయాలి. ఈరోజు చదివిన సువార్త భాగంలో యుద్ధం జరుగుతుంది ఎవరెవరికి మధ్యలో అంటే, మంచికి చెడుకు మధ్య యుద్ధం. యేసుక్రీస్తు ప్రభు మంచివాడు, కానీ యూదులు అతని మీద అసూయ కలిగి కుట్ర పని ఆయన్ను చంపాలని యుద్ధం చేస్తున్నారు. ఆయన శిలువ మీద కొడుతూ ఉన్నారు. ఆ యుద్ధ సమయంలో ప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద కత్తి పెట్టి యుద్ధమును చేయట్లేదు, కానీ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని తాను ప్రార్థన చేయగా ప్రభు పరలోకం నుండి ఆశీర్వాదం కుమ్మరించి యుద్ధాన్ని ఆపివేస్తున్నాడు. దేవుని యొక్క కృపతో నింపుతున్నాడు. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం ఏం సెలవిస్తుందంటే, యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్థన చేయడు. నిజమే, ప్రభు శిలువ నుండి యూదులందరికీ శుభం కలగాలని ప్రార్థన చేస్తున్నాడు. వీరిని క్షమించండి అని ప్రార్థన. ఆ ప్రార్థనను విన్న అనేక మంది యుద్ధమును ఆపివేస్తున్నారు, తమ జీవితాలను మార్చుకుంటున్నారు, జీవిత ప్రయాణములో యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు. మనం చూసినట్లయితే పునీతుల జీవిత చరిత్రలో కూడా యుద్ధాలు జరగనప్పుడు వాళ్ళు దాని తరపున ఎవరో ఒకరు ప్రార్థించి యుద్ధమును ఆపివేస్తున్నారు. పునీత అగస్టిన్ వారి జీవితమును మీరు పరిశీలన చేసుకోండి. ఆయన జీవితము ఈ లోకములో, ఈ లోక వ్యామోహాల్లో ఉండటం వలన మంచికి చెడుకి మధ్య ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ వాళ్ళ తల్లి మోనికమ్మ గారు ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు చెడు చేయకుండా మంచి చేయాలి, చెడు నుంచి మారిపోవాలి, ఈ యుద్ధంలో ప్రభువా మా కుమారుని గెలిపించండి, ఈయన మార్పు పొందాలి అనుకొని ప్రార్థన చేస్తూ ఉండగా
మోనికమ్మ గారి ప్రార్థనను ప్రభు విన్నాడు. అగస్తిన్ వారిలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపివేస్తున్నాడు. అదేవిధంగా 10 అరిష్టంల మధ్యలో ఫారో రాజుకి మరియు దేవునికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు 10 అరిష్టంల మధ్యలో ప్రార్థిస్తున్న ఇజ్రాయేల్ ప్రజల ప్రార్థనను విని ప్రభు యుద్ధాన్ని ఆపి ఈ విజయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు వసగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం, మోనికమ్మ గారి వాళ్ళే ప్రార్థించినప్పుడు, యేసు ప్రభు వలె ప్రార్థించినప్పుడు మన కుటుంబాల్లో జరుగుతున్న యుద్ధాలు ఆగిపోతాయి. అన్న తమ్ముల మధ్య యుద్ధం జరగవచ్చు, అక్క చెల్లెల మధ్య యుద్ధం జరుగుతుండవచ్చు, అత్త కోడళ్ళ మధ్య యుద్ధం జరుగుతుండవచ్చు. ఆ యుద్ధాలన్నీ ఎట్లా ఆగిపోతాయంటే, మొదటి సొల్యూషన్, మొదటి వివరణ, యుద్ధం ఆగిపోవడానికి ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థనతో ఉంటుందో ఆ కుటుంబంలో యుద్ధాలు ఉండవు, శాంతి సమాధానాలు వస్తూ ఉంటాయి. రెండవది, యుద్ధం ఆగిపోవడానికి రెండవ కారణం, యుద్ధం ఆగిపోవాలంటే రెండవ పని మనం ఏం చేయాలంటే వినయాన్ని ప్రదర్శించాలి. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా యుద్ధాలు ఆగిపోతాయి. లూకా శుభవార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తన్ను తాను హెచ్చించుకున్న వాణ్ణి ప్రభు తగ్గించును, తన్ను తాను తగ్గించుకున్న వాణ్ణి ప్రభు హెచ్చించును. నిజమే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. గర్వాన్ని ప్రదర్శించకుండా వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇదిగో ప్రభువా, వీరు చేస్తున్నది క్షమించుమని అడుగుతున్నాడు. అలా అడగటం ద్వారా యుద్ధం ఆగిపోతుంది. నువ్వు వినయంతో ఉన్నావా? గర్వాన్ని ప్రదర్శించకుండా నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? అయితే నీ కుటుంబంలో యుద్ధాలు ఆగిపోతాయి. పునీత ఫ్రాన్సిస్ వారు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితంలో గొప్ప సంఘటన మనము చూస్తూ ఉన్నాం. అసిసిపుర ఫ్రాన్సిస్ వారు 1219వ సంవత్సరంలో ఒక సుల్తాన్ దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సుల్తాన్ దగ్గరకు వెళ్తూ ఉన్నారంటే, 5వ క్రూసేడ్ అనే ఒక గొప్ప యుద్ధము సిరియా రాజుకు మరియు క్రైస్తవుల మధ్య జరుగుతుంది. సిరియాను పరిపాలిస్తున్న సుల్తాన్ రాజు క్రైస్తవులందరి మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. అప్పుడు అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఎంతో కలత చెందారు. ఈ యుద్ధం జరిగితే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, ఈ యుద్ధం జరిగితే ఎంతోమంది క్రైస్తవులు చనిపోతారు, ఈ యుద్ధాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడు, ఎంతో ధైర్య సాహసాలతో వినయం కలవాడే ఈ సిరియా రాజైన సుల్తాన్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఆయనతో అంటున్నాడు, చేతులను జోడించి, సుల్తాన్ రాజా, ఈ యుద్ధాన్ని ఆపండి. యుద్ధం జరిగితే ఎంతోమందికి ప్రాణ నష్టం జరుగుతుంది, ఎన్నో రాజ్యాలు, ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా ఉంటాయి. దయచేసి ఈ యొక్క యుద్ధాన్ని ఆపండి అని వినయపూర్వకంగా శిరస్సు వంచి చేతులు జోడించి అడిగాడంట. ఫలితం, సుల్తాన్ రాజు ఈ వినయాత్ముని చూసి ఆ 5వ క్రూసేడ్ను ఆపుతున్నాడు. యుద్ధం ఆగిపోతుంది. చూసారా, వినయం ఏం చేసింది? యుద్ధం ఆపేస్తుంది. నీ కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైనప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరో ఒకరు తగ్గితేనే యుద్ధం ఆగిపోతుంది మీ కుటుంబంలో. నేను తగ్గను అని అంటే యుద్ధం ఆగదు. వినయము యుద్ధాన్ని ఆపుతుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 51, 52 వచనాల్లో కూడా మరియ తల్లి ఇదే సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. ఏమని? దేవుడు అహంకారాలను ఎదిరించును, కానీ దీనులను పైకి లేపును. నీవు వినయముతో నిన్ను నువ్వు తగ్గించుకొని కాసేపు కుటుంబంలో ఎవరో ఒకరు యుద్ధం ప్రారంభించినప్పుడు మౌనంగా ఉన్నట్లయితే, నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే యుద్ధాలు ఆగిపోతాయి. ఇది 2వ ఆయుధం యుద్ధం ఆగిపోవడానికి. ఇక చివరి ఆయుధం, యుద్ధం ఆగిపోవాలంటే క్షమించే గుణం ఉండాలి. ఈరోజు సువార్త పట్టణంలో మనం చూస్తున్నాం, ప్రభు క్షమిస్తున్నాడు, తన శత్రువులను క్షమిస్తున్నాడు. క్షమించడం ద్వారా యుద్ధంలో గెలుస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, కత్తి పట్టుకుంటేనే యుద్ధంలో గెలుస్తామని అనుకుంటాం. కానీ యుద్ధంలో గెలవాలంటే కత్తి కాదు, క్షమాపణ ఉండాలి. క్షమాపణ ఉండాలి. సిస్టర్ మరియ రాణి అనే ఒక దైవ సేవకురాలు మన భారతదేశంలో మనకు కనిపిస్తుంది. ఆమె తన మీద అనేక సార్లు హత్య చేయడానికి ప్రయత్నించిన సముద్ర సింగ్ అనే ఒక వ్యక్తిని తాను చనిపోతూ క్షమిస్తుంది. ఆ క్షమాపణ వల్ల ఇదిగో యుద్ధం చేసిన సముద్ర సింగ్ మారిపోతున్నాడు, యేసు ప్రభుని తెలుసుకుంటున్నాడు, జీవితంలో యుద్ధం ఆగిపోతుంది. అదేవిధంగా
మరియ గోరెట్టి అనే పునీతురాలి జీవితాన్ని మీరు చూడండి. తనను ఏ విధంగా అయినా సరే ఆక్రమించుకోవాలని చూసిన అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తిని ఆమె చనిపోతూ క్షమిస్తుంది. అలెగ్జాండర్ అనేక సార్లు ఆమెను అనుభవించాలని ఆశపడ్డాడు. కానీ మరియ గోరెట్టి చెప్పింది, ఇది ప్రభువుకు విరుద్ధమైన పని, ఇది నేను చెయ్యను అని ఆమె చెప్పింది. అప్పుడు ఆ అలెగ్జాండర్ మరియ గోరెట్టిని చంపడానికి ప్రయత్నించాడు. తాను జీవితంలో కత్తి తీసుకొని అలెగ్జాండర్ మరియ గోరెట్టిని చంపడానికి ప్రయత్నించగా చివరి ప్రాణం కోల్పోతూ కూడా మరియ గోరెట్టి అంటుంది, అలెగ్జాండర్ నేను నిన్ను క్షమిస్తున్నాను. ఈ మాటలు అలెగ్జాండర్లో యుద్ధమును ఆపాయి. ఆయన మారిపోతున్నాడు, జీవితమే మారిపోతుంది. అంటే క్షమాపణ కలిగిన గుణం ఏం చేస్తుందంట, యుద్ధాలను ఆపుతుంది. నువ్వు ఇతరులను, నీ శత్రువును క్షమిస్తే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి 3 ఆయుధాలు ప్రభు మనకు చూపిస్తున్నాడు. ప్రార్థన చేస్తే యుద్ధం ఆగిపోతుంది. అదేవిధంగా వినయం ప్రదర్శిస్తే యుద్ధం ఆగిపోతుంది. అదేవిధంగా క్షమిస్తే యుద్ధాలు ఆగిపోతాయి. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో యుద్ధాలు ఉన్నాయా? యుద్ధానికి కారకులను క్షమించు. యుద్ధంలో కారకుడైన వారి కోసం ప్రార్థించు. నిన్ను నీవు తగ్గించుకొని అది ఎదుటివాన్ని హెచ్చించి యుద్ధమును ఆపుకో. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క దీవెనల కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈరోజు నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నిజమే ప్రభువా, మా కుటుంబాల్లో, సంఘములో, ప్రపంచంలో, దేశాల మధ్య అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. వాటికి కారణాలు శారీరక వ్యామోహముల ద్వారా, ధన వ్యామోహము ద్వారా, వస్తు వ్యామోహం ద్వారా, అధికార వ్యామోహం ద్వారా యుద్ధములు అనేకములు జరుగుతున్నాయి. అహంభావం ద్వారా, గర్వం ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. అదేవిధంగా ప్రభు అసూయ చెందడం ద్వారా, స్వార్థం వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధాలన్నిటినీ ప్రభువా ఆపుమని వేడుకొంచున్నాం. గర్వముతో నిన్ను ఎదిరించిన సైతానుడు క్రింద పడవేసినట్లు ప్రభు గర్వంతో ఉన్న వారందరినీ ప్రభు కిందకు దింపి వినయము కలిగిన వారిని పైకి లేపమని అడుగుచున్నాం తండ్రి. మా కుటుంబాల్లో జరుగుతున్న యుద్ధాలను ప్రభువా మీకు అర్పిస్తున్నాం. మా యొక్క అంతరంగంలో, మా హృదయంలో కూడా మంచికి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంది తండ్రి. ఆ యొక్క యుద్ధాన్ని కూడా మీకు అర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా ప్రార్థించుచుండగా మా యుద్ధాలన్నిటిని కూడా ఆపండి తండ్రి. వినయమును కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి తండ్రి. క్షమాపణ కలిగి ఇతరులను క్షమించినప్పుడు యుద్ధాలు జరుగుతాయని మీరు మాకు సెలవిస్తున్నారు. కనుక ప్రభువా మేము క్షమించే బిడ్డలుగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని మలచుమని మేము కోరుచున్నాము తండ్రి. ప్రభువా మా కుటుంబంలో జరుగుతున్న ప్రతి యుద్ధము యేసు నామంలో ఆగిపోవునుగాక. అక్క చెల్లెల మధ్య ఉన్న యుద్ధములు యేసు నామంలో పడిపోవునుగాక. ప్రభువా క్షమించే గుణాన్ని మాకు ఇవ్వండి. మా శత్రువులను మేము ప్రేమించే గుణాన్ని మాకు దయచేయండి. అప్పుడు యుద్ధములను ఆపమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవుడు మేము దీవించునుగాక. మీ కుటుంబంలో జరిగే ప్రతి యుద్ధము యేసు నామములో ఆగిపోవునుగాక. ఆమేన్.